నేనేమంటానంటే అలాంటి మంచి ఆహారం మన దగ్గర ఉందని చెప్తున్నాను. దానికి ఉదాహరణ ఇదిగోండి, ఇది ఆయిల్ ఉంది కదా, మంచి ఆహారం, ఇది మంచి ఆహారం అని చెప్తానండి. కారణం ఏంటి అని అంటే, ఇది మన వరి ఏదైతే గింజ ఉందో దాన్ని ఆడించేటప్పుడు అంటే నేను నిలబడినప్పుడు పొట్టు వస్తుంది కదండి, తౌడు కూడా వస్తుంది కదా, ఆ తౌడు నుంచి తీసినటువంటి ఆయిల్ అండి. ఇదే తౌడుని గేదెలకు పెడితే పాలు ఎక్కువ వస్తాయా ఇవ్వాలి, గేదెలకు బలమా కాదా? సో ఎందుకు బలం అని అంటే అందులో ఒమేగా 3, ఒమేగా 6, B1, B2, B6 అనే విటమిన్లు ఉంటాయండి. ఇవి శరీరానికి చాలా మంచి అన్నమాట, ఆరోగ్యకరమైనటువంటి. గురుగారు ఫోన్ వచ్చింది, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతున్నారా? ఫోన్లో మంచి విషయాల తర్వాత నేను రాజమండ్రి నుంచి వచ్చాను కదా, మళ్ళీ ఒకసారి వస్తుంది దాన్ని వస్తున్నాను. ఓకే సార్, దీనివల్ల హార్ట్ కంప్లైంట్స్ రావు సార్, అంటే హార్ట్ కంప్లైంట్ రావు. అలాగే ఇతరత్ర సమస్యలు అంటే బీపీలు, షుగర్లు లేదా మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే రాకుండా కాపాడతాయి. వచ్చిన దాన్ని అయితే తగ్గించదు కానీ రాకుండా అయితే కాపాడతాయి. వచ్చిన తర్వాత మందులు వాడుకోవాలి. కానీ నేనేమంటున్నానంటే మందులతో పాటు మన దగ్గర కొన్ని రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. సార్ మీరు వాడేది ఇక్కడ ఏం మీరు వాడుతున్నారు చెప్పండి? పామాయిల్ వాడుతున్నారు లేదా సన్ఫ్లవర్ వాడుతున్నారు? సన్ఫ్లవర్ కూడా రకాలు ఉన్నాయంటున్నారండి. సన్ఫ్లవర్ ఎన్ని రకాలు మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలు కానీ భారతదేశం అంతటా కానీ తక్కువ ఉంటాయండి. మరి ఎక్కడ చూసినా మరి సన్ఫ్లవర్ డూప్లికేట్ అండి, కూడా డూప్లికేట్ అని వాడేస్తున్నారు. కొద్దిసారి అడిగితే నీకు 150 కావాలా, 200 కావాలా, 110 కావాలా? ఇదిగోండి ఒకసారి ఇదిగోండి. మీకు ఆన్లైన్ ఏమన్నా ఐడియా ఉందండి? ఆన్లైన్ పర్చేజ్ ఏమన్నా ఐడియా ఉందా? తెలీదా? ఇదిగోండి ఆన్లైన్ పర్చేజ్లో అమెజాన్ బ్రాండ్ ప్రీమియం సన్ఫ్లవర్ సీడ్స్ అండి, సన్ఫ్లవర్ గింజలు 100 గ్రాములు రైతుకల్లి అమెజాన్లో 74 రూపాయలు ఉన్నాయండి. 100 గ్రాములు 74 రూపాయలు. అంటే 1 కేజీ అంటే 1000 గ్రాములు కదా, 1000 గ్రాములకి 740 రూపాయలు అయింది. ఓకే వినండి, పర్లేదు, 740 రూపాయలు అయింది. 1 కేజీ గింజలు వేసి రుబ్బితే వచ్చే ఆయిల్ ఎంత వస్తుంది? సగం కూడా ఉండదండి, పావు కిలో కానీ అంతకంటే తక్కువగానే ఉంటుంది. అయితే పావు కిలో వస్తుంది లేదా అటు ఇట్లా ఉంటుంది. అయితే 4 నుంచి 5 కేజీలు వేస్తే కానీ కేజీ ఆయిల్ రాదు. ఇప్పుడు 5 కేజీల గింజల ఖరీదు ఎంత? 3500, 3800, 3700 ఉందండి. 4700 ఉందండి. 5 కేజీలు అంటే 740 రూపాయలు. కొట్టండి సార్ క్యాలిక్యులేటర్, ఎగ్జాక్ట్గా చూద్దాం మనం. చూడండి 740 ఇంటూ 5 కేజీలు 3700 అండి. మరి ట్రాన్స్పోర్టేషన్, ట్రావెలింగ్, సంబంధ ఇవ్వాలి కూడా ఇవ్వాలి కదా, చిరంజీవి ఇలాంటి వాళ్ళు పడేవాళ్ళు. 4000 వేసుకున్నాం అంటే 4000 పెట్టి కొనాల్సినటువంటి ఆయిల్ మీరు ఎంత కొంటున్నారండి? 130, 150 రూపాయలకి, 140 రూపాయలకి కొంటున్నారు. అంత భయంకరం అని అంటే 4000 పెట్టి కొనాల్సిన, నేను మొన్నటి వరకు 1500, 2000 అన్నాను. ఈరోజు అసలు ఎంత పడుతుందో చెక్ చేద్దామని చూశానండి. 4000 పడుతుందండి కేజీ ఆయిల్ రావాలని అంటే. మరి అంత భయంకరమైనటువంటి మోసం ఇంకేమన్నా ఏడన్నా ఉందండి? కనీసం ఇప్పుడు
ఒక 200 అయ్యేదాన్ని 150కి ఇచ్చాడంటే ఒక పద్ధతి ఉంది. ఆడు హోల్సేల్లో కొనుక్కున్నాడు అనుకోవచ్చు. 4000 అయ్యేదాన్ని 150 రూపాయలకి ఇస్తాడంటే మరి సాధ్యం కాదు కదా. మరి కంపెనీలో ఎంతకు తయారవుతుంది? 100 రూపాయలు వస్తూ 30 రూపాయలకే తయారవుతుంది. అది 150 రూపాయలకి అమ్మేది. ఇంకా ఎంతకు కొంటున్నాడు? ఎంతకు తయారు చేస్తున్నాడు? 150 రూపాయలు 200 అనుకుందాం అంటే 30 రూపాయలు తయారవుతుంది 100దే. అంటే 60 రూపాయలకి సన్ఫ్లవర్ సీడ్లు వచ్చేస్తున్నాయా? 100 గ్రాములు 74 రూపాయలు కదండి. 5 కేజీలు ఏడొస్తాయి. సో అలాంటి ప్రమాదకరమైనటువంటి ఆయిల్ తాగడే బదులు ఇది కనుక మీరు వాడితే రేట్ ఎక్కువ. ఎంత అంటే కేజీ మీకు 270 రూపాయలు ఎంత పడుతుంది. కానీ ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదండి. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీన్నైతే నేను వంపు చూపించలేను, కానీ ఒక చిన్న డెమో చేసి చూపిస్తాను. ఏంటనంటే అది మా సార్ పేరు చలం గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక ఎంప్లాయీ అయ్యి ఉండి ప్రజలందరికీ ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి ఆరోగ్యం మీద, వ్యవసాయం మీద అని చెప్పి తన వంతు కృషి, తన వంతు సహాయం సార్ కూడా చేస్తున్నారు. మేడం గారు వీళ్ళందరికీ తెలిసే, మీ అందరికీ తెలిసిందే. అలాగే మేడం గారు మీకులాగే కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే దీని మీద అవగాహన కల్పించడం, ఇది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందామని నాతో పాటు రావడం జరిగిందనమాట. కాబట్టి ఒక్కసారి మన ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటే అవిసె గింజలు ఎలా పనిచేస్తుందో సార్ ఒకసారి చేసి చూపిస్తారు. ఈ అవిసె గింజలు సంబంధించిన టాబ్లెట్ అండి ఇది. మొత్తం అన్ని రకాల ఆర్గాన్స్ డెవలప్మెంట్ కోసం సార్. ఇది వాటర్ వేసినా అలా ఎన్న సంవత్సరం తేలుతుంటుంది. నీళ్ళు కప్పెట్టినా 2-3 సంవత్సరాలకి కరగదు. అంటే మన లోపల కొవ్వు లాంటిది అనమాట. మన కొవ్వు అలా పెరుగుతుంటుంది తప్ప కరగడం లేదు. ఆటిగా స్టంట్ చేస్తారు, లేదంటే హార్ట్ ఓపెనర్ సర్జరీ చేస్తారు. ఇటువంటిది మన కొవ్వుని కరిగించడానికి బ్లాక్ సైడ్ స్వీట్ వేసిన ఆయిల్ క్యాప్స్ అన్నది. అయితే మనం ఆర్గానికే మనలా వేసేది మందులాగా సైడ్ ఎఫెక్ట్ కొవ్వు ఎలా కరుగుతుందో కరిగినట్టుగా కరుగుతుందండి. మన బాడీలో ఉన్న ఫ్యాట్, కొలెస్ట్రాల్ అంతా కూడా అలాగా. అవును సార్, అవును సార్, హెల్తీగా ఉండడం కోసం. దాని మీద చేయబెట్టి అలాగనండి. జస్ట్ ఒకసారి చేయబెట్టండి, ఏమవ్వదు. అలా చేతులు రాసుకుని ఆయిల్ దగ్గర ఉంటుంది. అలాగా కొలెస్ట్రాల్ అది కరిగించేస్తుంది బాడీలో ఉన్న.